చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన ఈ వరదల సమయంలో డైరెక్ట్ అలా గ్రౌండ్‌లోకెళ్ళేసి ఆయనే అన్ని పర్యవేక్షించాల్సిన పనేంటి? టెక్నాలజీ వాడి రిపోర్ట్స్ తెప్పించుకోవచ్చు. అధికార యంత్రాంగాన్ని అక్కడికి పంపించి ఈయన ఇక్కడ ఉండేసి మానిటర్ చేయొచ్చు కదా! ఆయనే అక్కడికి వెళ్ళాల్సిన పనేంటి? అన్నట్లు కొందరు అడుగుతా ఉన్నారు. దీన్ననే కాదు, మీరు మిగతా ఏ విపత్తులైనా ఒకసారి హిస్టరీ చూస్తే, ఆ విపత్తు క్రియేట్ చేసిన నష్టం 60-70% ఉంటే, దానివల్ల ప్రజల్లో కలిగిన భయాందోళన వల్ల క్రియేట్ చేయబడిన నష్టం దాదాపుగా 30% ఉంటుందన్నమాట. జనాల్లో ఈ భయము, ఈ ఆందోళనలు తొలగించాలి అంటే ఏది మార్గం? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన రాష్ట్రాన్ని కాదు, మన దేశంలోనైనా కానీ వ్యవస్థల ద్వారా వచ్చే భరోసా కంటే వ్యక్తి భరోసా మీదనే ప్రజలు ఎక్కువగా నమ్మకంతో ఉంటారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెబితేనే ప్రజలందరూ భరోసా నమ్మకంగా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. చంద్రబాబు నాయుడు గారైనా కాదు, పవన్ కళ్యాణ్ గారైనా కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ ఆయన నమ్మేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారన్నమాట. మీకు అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే తిరిగారు కదా. అంతెందుకండి, హుదూద్ తుఫాన్ అప్పుడు ప్రధానమంత్రి గారే వైజాగ్ వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? ఆయన కూడా రిపోర్ట్స్ స్టేట్ నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి తెప్పించుకోవచ్చు కదా. వారికి ఇంకా నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. మరి వారు ఎందుకు వచ్చారు? ఎందుకంటే అది ఒక భరోసా